దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఉదయకాలము ఎంపిక చేయబడినటువంటి పాఠ్యాంశము యాగము లేక జీవన యాగము అనేటువంటి అంశాన్ని ఉదయకాలము మన పాఠ్య భాగముగా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ యొక్క యాగము అనేటువంటి మాట ప్రత్యేకించి మనము పాత నిబంధన గ్రంథములో మనము ఎక్కువగా చూడగలం. యాగము, అర్పణ లేక దహన బలులు ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథములో మనము చాలా స్పష్టముగా మనము అనేక సందర్భాలలో మనము చూస్తూ ఉంటాం. వీటిని ఆరాధికుడు జంతు రూపములో కానీ పదార్థ రూపములోనో అర్పించి మరలా పాపము చేస్తూనే ఉన్నాడు, అలాగనే జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆరాధికుడు అర్పించేటువంటి ఈ బలుల ద్వారా పాపములు క్షమించబడకపోగా అవి కప్పివేయబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. అనగా అవి తీసివేయబడలేదు, కానీ అవి కప్పబడినట్లుగా వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 4 వచనములు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ గ్రంథకర్త అంటున్నాడు, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. జాగ్రత్తగా మనం గమనించగలిగినట్లయితే 2 సందర్భాలలో కూడా మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం ఏమిటంటే, నంబర్ 1, మొట్టమొదటిగా ధర్మశాస్త్రము పాపములను క్షమించగలిగేటువంటి సామర్థ్యము లేనటువంటిది. రెండవది, ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము చిందింపబడుట ద్వారా పాప క్షమాపణ అనేటువంటిది కలగడం లేదు. అలాగనే ఏటేటా అర్పించబడేటువంటి ఈ యొక్క బలులను బట్టి చేయబడినటువంటి లేక చేసినటువంటి పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అనేటువంటి సంగతిని గ్రంథకర్త ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా 9వ అధ్యాయం మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 9, 10 వచనములు కానీ లేక 11 నుండి 13 వచనముల్లో కూడా ఇంచుమించుగా ఇదే సారాంశాన్ని లేక ఇదే ఉద్దేశాన్ని గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూడగలం. అయితే ఈ యొక్క బలుల యొక్క అవసరత లేదు అనేటువంటి సంగతిని మనము క్రొత్త నిబంధనలో మనము చాలా స్పష్టంగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో మనకు కొన్ని చోట్ల ప్రత్యేకించి దేవునిచే నేరుగా చెప్పబడినటువంటి మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. బలుల యొక్క అవసరత లేదు, లేక ఈ యొక్క యాగముల యొక్క అవసరత లేదు, ఈ యొక్క దహన బలుల యొక్క అవసరత లేదు అనేటువంటి సంగతిని దేవుడు చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు. వీటి యొక్క అవసరత ఇంకా లేదు అంటున్నాడు. కాబట్టి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనములు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడే ఇశ్రాయేలు జనాంగము దేవునితో చెప్పవలసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడే వారికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇంకా ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకు మా యొద్ద ఉన్నవి అని మీరు చెప్పవలసి ఉన్నటువంటి వారు అని దేవుడు ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా ఇశ్రాయేలు జనాంగమునకు తెలియజేయటం ద్వారా దేవుడు ఇంకా దహన బలులను ఆయన అంగీకరించడానికి ఆయన సుముఖత కనుపరచడం లేదు, ఆయన ఇష్టపడడం లేదు అనేటువంటి సంగతి స్పష్టముగా మనకు తెలియజేయబడుతుంది. మరింత స్పష్టముగా ఆమోసు గ్రంథమును మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయము 21వ వచనము నుండి 27వ వచనము వరకు మనము గమనించినట్లయితే దేవుడు ఆ యొక్క 22, 23 వచనముల్లో ఆయన సెలవిస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా సెలవిస్తున్నటువంటి మాటలు మనం అక్కడ చూడగలం. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను అంటున్నాడు. దహన బలులను నైవేద్యాలను మీరు నాకు అర్పించుచున్నప్పటికి
వాటన్నిటినీ కూడా నేను ఇంక వాటిని అంగీకరింపను, సమాధాన బలులుగా మీరు నాకు అర్పించుచున్నటువంటి క్రొవ్విన పశువులను నేను చూడను అంటున్నాడు దేవుడు. కనుక దేవుడు దేనినైతే విసర్జించాడో, దేనినైతే ఆయన నిరాకరించాడో వాటిని ఆయన మరలా కోరడం లేదు అనేటువంటి సంగతిని మొట్టమొదటగా మనం గ్రహించుచున్నాం. అంతే ఏమిటంటే దేవుడు భౌతికమైనటువంటి క్రియల ద్వారా విసుగు పొందినట్లుగా, లేక భౌతికమైనటువంటి ఈ యొక్క బలుల ద్వారా ఆయన విసుగు పొందినట్లుగా మనం చూడగలం. అయితే దేవుడు ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి బలులనైతే దేవుడు భౌతికమైనటువంటి బలులనైతే దేవుడు నిరాకరించినప్పటికీ క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తు ప్రభువుని ధరించుకున్నటువంటి వారు, క్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి వారు కొన్ని యాగములు చేయవలసినటువంటి వారై ఉన్నారనేటువంటి సంగతిని మాత్రము దేవుని యొక్క వాక్యములో మనము చూడగలం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలము మనము చేయవలసినటువంటి యాగములు కొన్ని ఉన్నవి అని క్రొత్త నిబంధన తెలియజేసినప్పుడు ఆ యాగములు ఏమిటి, మనము ఆ యాగములు జరిగించినట్లయితేనే దేవుని యొక్క మహిమైశ్వర్యములో మనము పాలివారము కాగలము అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. కనుక ఆ యొక్క యాగములను మనము ఏ రీతిగా జరిగించాలి అనేటువంటి ప్రశ్నను కూడా మనము వేసుకొనవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ జీవన యాగములో మనము ఏమి చేయగలమో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుచేతనంటే క్రీస్తునందు దేవుడు చేసినటువంటి యాగము యొక్క ఫలితమును అనుభవపూర్వకముగా క్రైస్తవుడు తెలుసుకొనుట తన యొక్క రక్షణకు చాలా అవసరము అనేటువంటి సంగతిని ప్రతివారు గ్రహించాల్సినటువంటి అవసరత ఉన్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనమును మనం చూసినప్పుడు అక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ అంటున్నాడు, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి యొక్క రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అంటున్నాడు. అక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే తన కొరకు కనిపెట్టుకునేవారు, క్రీస్తు కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి వారు అనగా క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన కొరకు సిద్ధపరచుకున్నటువంటి వారు, లేక ఆయన కొరకు సిద్ధపడినటువంటి వారు కలిగి ఉండాల్సినటువంటి వైఖరి ఏమిటో ఇక్కడ మనకు ఈ యొక్క ఉదయకాలము ధ్యానం చేసేటువంటి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అంగీకార యోగ్యమైన జీవన యాగమును మనము చేయవలనంటే మనము ఏమి చేయాలో ఈ ఉదయకాలం మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందుగా మొట్టమొదటిగా యాగము అంటే ఏమిటి, బైబిల్ గ్రంథం యొక్క నిర్వచనం ఏమిటి, ఈ యాగము అనగా ఏమిటో మనం తెలుసుకొనవలసినటువంటి అవసరం ఉంది. యాగం అనగా మనము తెలుగులోనికి మరింత పర్యాయ పదాన్ని మనం చూసినట్లయితే యాగం అనగా యజ్ఞము అని తెలుగు నిఘంటువు తెలియజేస్తుంది. లేక సమర్పణ అనేటువంటి మరి ఒక పర్యాయ పదం కూడా దీనికి ఉన్నది. ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అనేటువంటి మాటను వినియోగించారు. ఇది ఒక క్రియ, ఇట్ ఈజ్ అన్ యాక్ట్. కనుక యాగము చేయుట, యజ్ఞము చేయుట అనగా అది ఒక క్రియగా మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథములో ఈ మాట చాలా విరివిగా వాడబడింది. అయితే ఇది భౌతిక సంబంధమైనటువంటిదిగా ఉపయోగించబడింది యాగము లేక ఈ యొక్క యజ్ఞము. ఏం చేతంటే ఈ యాగం అనగా పాపి యొక్క పాపమునకు తను ప్రాయశ్చిత్తము చేసుకొనుటకు వేరొక జీవిని తన కొరకు అర్పించేటువంటి విధానం అన్నమాట. అనగా పాపి తను చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్తము కొరకు వేరొక జీవిని తనకు బదులుగా దేవునికి అర్పించేటువంటి విధానముగా ఈ యొక్క యాగమును గురించి మనం చూస్తున్నాం. అయితే ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ప్రాయశ్చిత్తము అనగా తాను చేసినటువంటి క్రియలను సరిచేసుకొనడము మొట్టమొదటిగా. రెండవదిగా ప్రాయశ్చిత్తము అనగా చేయబడినటువంటి క్రియలకు శిక్షను అనుభవించడం. ఈ రెండు మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. నిర్గమకాండ గ్రంథము 30వ అధ్యాయము 31 నుండి 34 వచనాల్లో మనము దీని యొక్క అర్థాన్ని గమనించగలం. అయితే ఈ యొక్క అర్థాన్ని మరింత విశదముగా అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 23వ అధ్యాయము
మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనం వరకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఈ మాటలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మనందరి నిమిత్తము ఆయన ప్రాయశ్చితముగా తన యొక్క ప్రాణమును పెట్టి ఉన్నాడు. మన యొక్క పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేసి ఉన్నాడు అనేటువంటి ఒక చక్కటి ఉద్దేశాన్ని అక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు మన ముందు ఉంచినట్లుగా మనం ఇక్కడ చూడగలం. అయితే జాగ్రత్తగా గమనించాల్సినటువంటి సంగతి ఏమిటంటే, మొట్టమొదటిగా యాగం అంటే ఏమిటో చూసాము, రెండవదిగా ప్రాయశ్చిత్తం అంటే ఏమిటో చూసాము. అయితే పాత నిబంధన కాలములో లేక పాత నిబంధన కాలము యాగమునకు అవసరమైనటువంటిదిగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. ఎందుచేతనంటే కొన్ని నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ యాగము ఎలాగా అర్పించాలి, లేక యాగము ఎలా చేయాలి, ఆ యొక్క బలిని ఏ రీతిగా అర్పించాలి అనేటువంటి సంగతిని పాత నిబంధన గ్రంథములో చాలా స్పష్టముగా దేవుడు తెలియజేశాడు. దేవునికి ఏ రీతిగా ఒక మనుష్యుడు యాగమును చేయవలసినటువంటి వాడై ఉన్నాడు, లేక అర్పణను అర్పించవలసినటువంటి వాడై ఉన్నాడు. ఒక ఆరాధకుడు దేవునికి ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వాడై ఉన్నాడో దేవుని యొక్క వాక్యములో మనం చాలా స్పష్టముగా చూడగలం. వాటిని క్లుప్తంగా మనం చూసి మన యొక్క పాఠంలోనికి మనము వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనమును మనం చూసినప్పుడు, నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనమును మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. అనగా బలిపీఠము మీదనే బలి పశువులను అర్పించవలసినటువంటి వారే ఉన్నారనేటువంటి సంగతిని దేవుడు మొట్టమొదటిగా తెలియజేస్తున్నాడు. అనగా దేవునికి ఎవరన్నా మనుషులు బలిని అర్పించాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే ఆ దినాల్లో వారు మొట్టమొదటిగా బలిపీఠమును ఒకటి కట్టి దాని మీదనే దేవునికి బలిని అర్పించాల్సినటువంటి వారే ఉన్నారు. రెండవదిగా ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనమును మనం చూసినప్పుడు, 8వ అధ్యాయము 20వ వచనమును మనం చూసినట్లయితే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. రెండవదిగా ఏమిటంటే పవిత్రమైనటువంటి జంతువులనే అర్పించాలి. ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. నోవహు దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి బలి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడే ఒక బలిపీఠమును కట్టి తర్వాత ఏం చేస్తున్నాడు, పవిత్ర పక్షులన్నిటిలోనూ పవిత్ర పశువులన్నిటిలోనూ కొన్ని తీసుకుని, అనగా పవిత్రమైనటువంటి వాటినే దేవునికి అర్పించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశముగా మనం చూస్తున్నాం. మూడవది నిర్గమకాండము 22వ అధ్యాయం 20వ వచనం, యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. ఈ యొక్క బలిని ఎవరికి అర్పించాలి అంటే యెహోవా దేవునికి మాత్రమే బలిని అర్పించాలి, కానీ మరింక ఎవరికి బలి అర్పించడానికి వీలు లేదు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమావళి. లేవియాకాండము 22వ అధ్యాయము 19వ వచనమును మనం చూస్తూ ఉన్నప్పుడు మరొక కండిషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరొక షరతు కనబడుతుంది. 22వ అధ్యాయము 19వ వచనమును మనం గమనించినట్లయితే, లేవియాకాండము, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపాలి. అనగా మచ్చ డాగు లేనటువంటివి మాత్రమే దేవునికి అర్పించాలి. ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. ద్వితీయోపదేశకాండము 5వదిగా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 6వ వచనమును మనం గమనించినట్లయితే,
అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రెమేకల్లోను తొలుచూలు వాటిని తీసుకొని రావలను. అనగా దేవునిచే నియమించబడినటువంటి స్థలమందు మాత్రమే దేవునికి బలిని అర్పించాలి. పాత నిబంధనలో దేవుడు మనుష్యులకు ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం చూసినట్లయితే చాలా ఖండితముగాను, చాలా ఖచ్చితముగాను దేవుడు వారికి తెలియజేశాడు దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలనేటువంటి సంగతిని. అంత మాత్రమే కాదు, మొదటి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనమును మనం గమనించినట్లయితే, అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలీలో అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చి తిని. అనగా నియమింపబడినటువంటి యాజకులు మాత్రమే ఈ యొక్క బలులను అర్పించాలి. ఇది 6వ షరతు. దేవునిచే నియమించబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారే ఈ యొక్క బలులను అర్పించాలి. 7వదిగా ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే విశ్వాసముతో దేవునికి బలిని అర్పించాలి. 4వ అధ్యాయం ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం, హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టిన. హేబేలు గురించి మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు విశ్వాసంతో దేవునికి అర్పించాడని. కాబట్టి విశ్వాసము ద్వారా దేవునికి అర్పించాలి. చివరగా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనమును కూడా మనం చూద్దాం. మొదటి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనమును మనం చూసినట్లయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అనగా విధేయతతో చేయవలసినటువంటి అవసరత అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. విధేయతతో దేవునికి బలిని అర్పించాలి. నంబర్ 1, దేవుడు ఏర్పాటు ఒక బలిపీఠము మీదనే బలిని అర్పించాలి. నంబర్ 2, పవిత్రమైనటువంటి జంతువులనే అర్పించాలి. నంబర్ 3, దేవునికి మాత్రమే అర్పించాలి. నంబర్ 4, మచ్చ డాగు లేనటువంటివి మాత్రమే దేవునికి అర్పించాలి. 5వదిగా దేవుడు నియమించినటువంటి స్థలమందు మాత్రమే దేవునికి బలిని అర్పించాలి. 6వదిగా యాజకులు మాత్రమే దేవునికి బలిని అర్పించాలి. 7వదిగా విశ్వాసముతో అర్పించాలి. 8వదిగా విధేయతతో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి మనస్సుతో దేవునికి బలిని అర్పించవలసినటువంటి వారై ఉన్నారని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి, ధర్మశాస్త్రము క్రింద జీవించినటువంటి మనుషులు, లేక పితరుల కాలములో జీవించినటువంటి మనుషులు, అనగా పాత నిబంధన కాలములో దేవునిని ఆరాధించడానికి మనుష్యులకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమావళిగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి అర్పించాల్సినటువంటి బలులు ఎలాంటివి, దేవునికి ఎలాంటి యాగము ఒకడు చేయవలసినటువంటి వాడై ఉన్నాడో ఇక్కడ స్పష్టముగా తెలియజేయబడింది. అయితే పాత నిబంధనలో ఈ షరతులు ఉన్నప్పటికీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి వీటిని కొనసాగిస్తూనే కొన్నింటిని దేవుడు నిరాకరించి మరి శ్రేష్టమైనటువంటివి దేవుడు నూతన నిబంధనలో చేర్చినట్లుగా మనం చూస్తున్నాము. మనము క్రీస్తు యొక్క స్వరూపములోనికి మార్పు చెందుటకు క్రొత్త నిబంధనలో 3 యాగములు ప్రస్తావించబడ్డాయి. ఆ 3ంటిని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. నూతన నిబంధనలో క్రైస్తవుడు క్రీస్తు యొక్క సారూప్యత దిశగా
క్రీస్తు యొక్క సారూప్యతను సంతరించుకున్న దిశగా ముందుకు కొనసాగుతూ ఉండాలంటే అతడు చేయవలసినటువంటి యాగములను గూర్చి క్రొత్త నిబంధనలో ఆయా భాగముల్లో మనం చూస్తున్నాం. వాటిని ఈ ఉదయకాలము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనమును మనం గమనించినట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. దేవుని యొక్క జీవన యాగములో మనలను పరిశుద్ధులుగా చేసేటువంటిది స్తుతి యాగము. స్తుతి యాగం అనగా మన జీవితములలో ఎప్పుడు ప్రభువుని స్తుతించుట, కీర్తించుట, ఘనపరచుట. ఇది మనము జీవించేటువంటి జీవితంలో నుండి రావాలి, కానీ చక్కగా కీర్తనలు పాడటం వలనో, లేక చక్కగా మాట్లాడడం వలననో, లేక చక్కగా ప్రవర్తించడం వలననో కలుగుతుంది అని మాత్రం ఎన్నడూ అనుకోకూడదు. ఇది మనము జీవించేటువంటి జీవితంలో నుండి రావాలి. భక్తి, విశ్వాసము, పరిశుద్ధత మిళితమై స్తుతి యాగము చేయవలసినటువంటి అవసరం ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. భక్తి, విశ్వాసము, పరిశుద్ధత, ఈ మూడు కూడా మిళితమై ఉండాలి. భక్తితో మనము దేవుణ్ణి సేవించాలి. విశ్వాసమును బట్టే దేవునికి మనం ఇష్టలై ఉంటాము. మూడవదిగా పరిశుద్ధత లేకుండా ఎవడను కూడా దేవునితో సాన్నిహిత్యము కలిగి ఉండలేడు. కనుక భక్తి కలిగి ఉంటేనే దేవుణ్ణి మనం సేవించగలము. విశ్వాసము కలిగి ఉంటేనే దేవునికి ఇష్టలుగా ఉంటాము. పరిశుద్ధత కలిగి ఉండుట ద్వారానే దేవునితో మనము సహవాసం కలిగి ఉంటాము. ఈ మూడింటిని కలిగి ఉండుట ద్వారా, ఈ మూడిటిని మిళితము చేయటం ద్వారానే మనము దేవునికి స్తుతి యాగము చేయగలం అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13-15 వచనములో అంటున్నాడు, 2వ భాగంలో అంటున్నాడు, జిహ్వా ఫలమును అర్పింతుము. జిహ్వా అనగా నాలుక. నాలుకతో పాడుట, స్తుతి చేయుట చాలా అవసరం. ఇది ఆరాధికుడు కలిగి ఉండాల్సినటువంటి స్వభావం. ఇట్టి యాగము ఏదైతే ఉందో, ఈ స్తుతి యాగము ఏదైతే ఉందో, అది కృతజ్ఞతాపూర్వకముగా చేయవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మహోపకారములను బట్టి నిరంతరము దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వారముగా, కృతజ్ఞతాపూర్వకముగా ఈ యొక్క యాగమును మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మరొకసారి పాత నిబంధనలోనికి మనం వెళదాం. లేవియా కాండము 7వ అధ్యాయం. లేవియా కాండము 7వ అధ్యాయము 12వ వచనం. వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగినవియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగినవియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమల పిండి వంటలను అర్పింపవలను. కృతజ్ఞతార్పణముగా, కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మన యొక్క అర్పణలను చెల్లించాలి అని ధర్మశాస్త్రంలో ఆ యొక్క మనుషులకి, ఆ ధర్మశాస్త్రం క్రింద జీవించినటువంటి మనుషులకి ఇవ్వబడింది. క్రొత్త నిబంధనలో మనము కూడా కృతజ్ఞతాపూర్వకముగా దేవుణ్ణి మనము స్తుతించాలి అనేటువంటి ఉద్దేశమును, అనేటువంటి సంగతిని, అనేటువంటి ఆజ్ఞను మనకు దేవుని యొక్క వాక్యము ద్వారా ఇవ్వబడినట్లుగా మనము గమనించగలం. దేవునికి మనం నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అవర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ టువర్డ్స్ ద లార్డ్. ఈ సంగతిని క్రైస్తవులు గమనించాలి. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించాలని 100వ కీర్తనలో అంటున్నాడు, 100వ కీర్తనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి అంటున్నాడు. నిరంతరము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ స్తుతిగానములు చేయుచు మనము దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి. అట్టి స్తుతి యాగమును దేవుడు అంగీకరిస్తాడనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అనగా దేవుడు మన పట్ల చేసినటువంటి సంగతులను మనం జ్ఞాపకం ఉంచుకొని మనము
స్తుతి యాగము చేయుట ద్వారా జిహ్వా ఫలమును మనము అర్పించుట, లేక జిహ్వా ఫలములను మనము దేవునికి అర్పించి ఆయన్ను స్తుతించాలి. కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన నామమున నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. 50వ కీర్తనలో మరొక చక్కటి మాటను కీర్తనాకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 50వ కీర్తన 14వ వచనమును మనం చూసినట్లయితే, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ యొక్క మొక్కుబడులు నీవు చెల్లించు. కనుక దేవుడు తన యొక్క ప్రజల నుండి, తన యొక్క బిడల నుండి ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఏమి కోరుకుంటున్నాడంటే స్తుతి యాగము చేయవలనని కోరుకుంటూ ఉన్నాడు. హోషేయ ప్రవక్త ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు సెలవిచ్చినటువంటిది, ఎడ్లకు బదులుగా పెదవులను అర్పించండి, ఎందుకంటే నీవు అంగీకరించేటువంటి ఆ పెదవులే మా యొద్ద ఉన్నాయి అంటున్నాడు. నీవు అంగీకరింపదగినటువంటివి అవే మాకు ఉన్నవి అని ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు జ్ఞాపకం చేశాడు. అనగా హృదయము కృతజ్ఞతతో నిండుగా దాన్ని పెదవులు పలుకుతాయి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని మనము గ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరుల, కాబట్టి దేవుడు పాత నిబంధనలో బలులను కొట్టివేసిన తర్వాత, పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క బలులు ఇంకా అవసరం లేదు అని తెలియజేసిన తర్వాత, ఇప్పుడు నూతన నిబంధనలో జిహ్వా ఫలమును ఆయన కోరుచూ ఉన్నాడనేటువంటి సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. స్తుతి యాగములో రెండవది, నాలుకతో కేవలం దేవుణ్ణి స్తుతించడం మాత్రమే కాదు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే 8 నుండి 10 వచనములు, 8 నుండి 10 వచనములు అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. 2 విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి మాటతో అనగా నాలుకతో, 2 క్రియతో అనగా వాక్యముతో. ఇదే ఉద్దేశాన్ని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో యోహాను తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు, ప్రియులారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అంటున్నాడు. కాబట్టి స్తుతియాగం అనేటువంటిది క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి స్తుతించాలనేటువంటి సంగతిని మనం గుర్తించాలి. అనగా దేవునికి స్తుతులు మనం చెల్లిస్తున్నప్పుడు అది నాలుగుతోనూ, రెండవదిగా క్రియల ద్వారాను అనగా వాక్యానుసారముగా దేవుణ్ణి మనము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి సంగతిని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా మనం చూసినట్లయితే శరీర యాగము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ భాగములో పౌలు ఉపయోగించినటువంటి మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, మొట్టమొదటిగా యాగమునకు అర్పించబడేటువంటిది పరిశుద్ధముగా ఉండాలి. అనగా యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి వారు యాగమునకు పనికిరారు. ఎవరైతే క్రీస్తు ప్రభువుని తన యొక్క రక్షకునిగా అంగీకరించక బాప్తిస్మము పొందకుండా ఉన్నారో వారు ఈ యొక్క యాగమునకు పనికిరారు. రెండవదిగా, ఒకవేళ బాప్తిసం పొంది పరిశుద్ధముగా జీవించకపోయినా వారి ఆరాధన కానీ, వారి కానుకలు కానీ,
వారి యొక్క సేవలు కానీ అనగా పరిచర్యను కానీ దేవుడు అంగీకరించడం. మొట్టమొదటిగా పరిశుద్ధపరచబడనటువంటి వారి యొక్క ఆరాధనను దేవుడు అంగీకరించడు. రెండవదిగా రక్షణ పొంది అనగా పరిశుద్ధపరచబడిన తరువాత కూడా వారు పరిశుద్ధతతో కూడినటువంటి జీవితమును ఒకవేళ జీవించకపోయినట్లయితే ఆ పరిశుద్ధతతో కూడినటువంటి జీవితమునకు బదులుగా దేవునికి కానుకలు, ఆరాధనకి సమయానికి రెగ్యులర్గా రావడము, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క పనిలోను, దేవుని యొక్క పరిచర్యలోను, దేవుని యొక్క సంఘమునకు సంబంధించినటువంటి కార్యక్రమముల్లోనూ ఎక్కువగా ప్రయాసపడి వారు చేసినటువంటి ఈ యొక్క పాపములు ఏవైతే ఉన్నాయో, అపరిశుద్ధంగా వారు జీవించినటువంటి ఆ యొక్క సమయములు, సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క క్రియలు చేయటం ద్వారా వాటిని వారు కప్పివేసుకుంటారు, అవి కప్పివేయబడతాయి అనేటువంటి అపోహలో ఉన్నటువంటి వారి యొక్క ఆరాధనను కూడా దేవుడు అంగీకరించడం. ఇది చాలా స్పష్టముగా మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. కండిషన్ ఇక్కడ కనబడుతుంది. నంబర్ 1 ఏం చెప్తున్నాడంటే దేవుడు పాపుల మనవిని ఆలకించడు, అనగా పాపము చేసేటువంటి వారి యొక్క మనవిని, ప్రార్థనను దేవుడు వినడు. అది మోసము కానీ, వ్యభిచారం కానీ, మరొకటి కానీ, దొంగతనము కానీ, అబద్ధము కానీ ఏదైనప్పటికీ కూడా పాపము చేసేటువంటి వారి యొక్క మనవిని దేవుడు ఆలకించడు. మరి ఎవరు మనవి ఆలకిస్తాడంట? ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క చిత్తము చొప్పున జరిగించినటువంటి వాని యొక్క ప్రార్థనను మాత్రమే దేవుడు ఆలకిస్తాడని చాలా స్పష్టముగా వాక్యము తెలియజేస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనమును మనం చూస్తున్నప్పుడు, 5వ అధ్యాయము 14వ వచనం, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఆయన చిత్తానుసారముగా మనుష్యుడు జీవించినట్లయితే అప్పుడు దేవునిని అడిగినటువంటి సమయంలో మనుష్యుని యొక్క కోరికను ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఈ సంగతిని మనం గమనించాలి. ఒకడు ప్రభువునకు అర్పించుకొనుటకు సేవ చేయడానికి లేక అర్పించుకొనుటకు సేవ చేయుటకు ఒకడు పరిశుద్ధతతో కూడినటువంటి జీవితమును జీవించాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకోవాలనేటువంటి ఒక ఆజ్ఞ దేవునిచే నీవు పొందినటువంటి వాడివై ఉండగా, పరిశుద్ధతతో కూడినటువంటి జీవితమును అట్టి సజీవ యాగముగా సమర్పించుకొనడానికి అవసరము అని ఎరిగి అట్టి రీతిగా జీవించకపోయినట్లయితే ఆ జీవితము వలన ఉపయోగమేమీ లేదు. ఎందుచేతనంటే క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తు ప్రభువుని ధరించుకున్నటువంటి వారు పరిశుద్ధులై ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనములు మనం చూసినట్లయితే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాబట్టి పరిశుద్ధులై ఉండుట చాలా అవసరం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, మీ దేహములు క్రీస్తు యొక్క అవయవములు అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. క్రీస్తు యొక్క అవయవములు గనుక అవి పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి సజీవ యాగముగా మిమ్మును మీరు దేవునికి సమర్పించుకోవాలి అంటే, శరీర యాగముగా మిమ్మును మీరు దేవునికి అప్పగించుకోవాలంటే పరిశుద్ధతను మీరు సాధన చేయాలి. ఎందుచేతనంటే పరిశుద్ధత లేకుండా ఒకడు దేవుణ్ణి చూడలేడు.
దేవునితో సహవాసము కలిగి ఉండలేడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 7వ వచనంలో పౌలు అంటున్నాడు, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. పాతదైనటువంటి దానిని మీరు తీసి పారవేసి మీరు పరిశుద్ధులై, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండు. ఎందుచేతనంటే మీరు పరిశుద్ధులుగా క్రీస్తు యొక్క రక్తములో చేయబడ్డారు. పౌలు అంటున్నాడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనములు మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎంత స్పష్టముగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు మీరు అప్పగింపకండి. మీరు పరిశుద్ధతతో జీవించవలసినటువంటి వారే ఉన్నారు. 17 నుండి 19 వచనాలు మనం 17-18 వచనాలు మనం చూసినట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి. ఇందుకు దేవునికి స్తోత్రము అని పౌలు చెప్తున్నాడు. శరీరము కడుగుబడి దేవునికి అనుకూలమగు జీవితము జీవించుట చాలా అవసరం. అంటే శరీరము కడగబడ్డం అంటే బాప్తిస్మము ద్వారా శరీరాన్ని కడగడం అంటే ఆత్మ అనేటువంటి ఈ యొక్క శరీరము కడగబడి దేవునికి పరిశుద్ధముగా జీవించాల్సినటువంటి అవసరతను క్రైస్తవులు గుర్తించవలసినటువంటి వారై ఉన్నారు. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనమును మనం చూసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు, 141వ కీర్తన 2వ వచనము, నా ప్రార్థన దూపము వల్లను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా ప్రార్థన దూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. కనుక దేవునికి అనుకూలముగా మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి సంగతిని మాటికి జ్ఞాపకము చేయబడుతున్నాం. కనుకనే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. క్రీస్తుతో కూడా లోకము కొరకు చనిపోయినట్లయితే క్రీస్తుతో కూడా మనము ఏలేటువంటి వారముగా ఉంటాము అనేటువంటి మాటను అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకొనుట ద్వారా దేవునికి మనల్ని మనము అర్పణముగాను బలిగాను అర్పించుకుంటున్నాము. ఈ సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే పాత నిబంధన కాలములో ఏ రీతిగా అర్పించబడబోయేటువంటి ఆ యొక్క అర్పణ కానీ అర్పించేటువంటి ఆరాధికుడు కానీ ఏ రీతిగా అయితే ఒక నిర్దిష్టమైనటువంటి నియమావళి ప్రకారముగానే దేవునికి బలిగా అర్పించాలో, అలాగుననే క్రొత్త నిబంధన క్రింద ఉన్నటువంటి మనమందరమును కూడా దేవుడు ఆజ్ఞాపించినటువంటి రీతిలోనే దేవునికి మనము ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలను మనం అర్పించాలి.
దాంట్లో స్తుతి యాగము మొదటిదైతే, రెండవదిగా శరీర యాగము లేక సజీవ యాగముగా మనం ఇక్కడ మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలనేటువంటిది రెండవది. స్తుతి యాగం అనగా మన యొక్క నాలుకతో దేవుణ్ణి స్తుతించుట, కీర్తించుట, ఘనపరచుట. అది మన యొక్క ప్రవర్తనలో నుండి మనం జీవించేటువంటి జీవితంలో నుండి బయటికి రావాలి. ఇది సజీవ యాగము లేక శరీర యాగము అనేటువంటిది మన యొక్క శరీరమును దేవునికి పరిశుద్ధముగా కనుపరుచుకునే రీతిగా మనము జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఈ సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి అంటున్నాడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అన్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులుగా మనము, జాగ్రత్తగా గమనించండి, ఆత్మ సంబంధమైనటువంటి బలులుగా మనము లేక బలులు మనము దేవునికి అర్పించుటకు. ఇక్కడ ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వబడిందో మనకి ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ యాజకులుగా మనము చేయబడ్డామంటున్నాడు. ఈ బలులను అర్పించుటకు, పాత నిబంధనలో యాజకులే బలులను అర్పించాలని ఏ రీతిగా అయితే దేవుడు ధర్మశాస్త్రంలో సెలవిచ్చున్నాడో, అలాగున ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించడానికి క్రైస్తవులైనటువంటి ప్రతి వారు కూడా యాజకులుగా చేయబడ్డారు. కనుక ఇప్పుడు మనము పరిశుద్ధ యాజకులుగా పిలువబడినటువంటి వారమై సజీవమైన రాళ్ల వలె దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనము అర్పించాలి. ఇది దేవుడు ఉద్దేశిస్తున్నాడు. శరీర యాగముగా మనము దేవునికి సమర్పించుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. క్రొత్త నిబంధనలో కూడా యాగములు ఉన్నవి. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి యాగములకును బలులకును, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యాగములకును బలులకును చాలా వ్యత్యాసం ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటివి అంతా భౌతికమైనటువంటివి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటివన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటివి. భౌతికమైనటువంటి వాటిని దేవుడు నిరాకరించాడు కాబట్టి వాటిని ఇంకా మరలా దేవుడు కోరడం లేదు. క్రొత్త నిబంధనలో ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడు నీ యొక్క జిహ్వ ద్వారా, నీ యొక్క పెదవుల ద్వారా నీవు నన్ను స్తుతించు. రెండవది, నీ శరీరము ద్వారా నీవు నన్ను స్తుతించు. నీ శరీరమును ఒక యాగముగా, ఒక అర్పణగా నాకు అర్పించు. అది పరిశుద్ధమైనదిగా నీవు దాన్ని ఉంచి నాకు నువ్వు దాన్ని, ఆ శరీరమును అర్పించంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనమును మనం గమనించినట్లయితే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పరిశుద్ధత కలగడానికి ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, సజీవ యాగముగా, శరీర యాగముగా మిమ్మును మీరు దేవునికి సమర్పించుకోవాలంటే మిమ్మును మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, నీతికి మిమ్మును మీరు అప్పగించుకొనుడి. దేవుని యొక్క వాక్యమునకు మిమ్మును మీరు అప్పగించుకొనుడి. యేసుక్రీస్తునకు మిమ్మును మీరు అప్పగించుకొనుడి. ఇటు రీతిగా అర్పించుకున్నటి ద్వారా దేవుడు మీ యొక్క శరీరములను ఆయనకు అర్పించబడినటువంటి బలిగా ఆయన స్వీకరిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. 2వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను
దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. మూడవదిగా కనబడుతుంది ఏమిటనగా విశ్వాస యాగము. విశ్వాస నియమమునకై చనిపోవుట. విశ్వాస యాగం అనగా విశ్వాస నిశ్చయత, కమిట్మెంట్. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం. 21వ అధ్యాయము 13వ వచనం మనం ఇక్కడ గమనించినట్లయితే, పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. చనిపోవడానికి, సువార్త పక్షమున తన యొక్క విశ్వాసమును గూర్చి చనిపోవడానికి తను సిద్ధపడి ఉన్నాడు. అనగా తన యొక్క విశ్వాస యాగం అనగా తాను సంపూర్తిగా దేవునికి అప్పగించుకున్నాడు. ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో పౌలు ఉపయోగించినటువంటి 2 మాటలని చూడండి. 2 మాటలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే విశ్వాస యాగం అంటున్నాడు, రెండవది పానార్పణ అంటున్నాడు. ఈ 2 మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఒకడు దేవుని యందుగల విశ్వాసమును, దానికి సంబంధించినటువంటి కార్యక్రమముల్లోనూ పానార్పణము అనగా నీళ్లతో అర్పించబడే, పాన ప్లస్ అర్పణము అనగా నీళ్లుగా అర్పించబడుట అనగా దేవునికి పానార్పణము ఇచ్చుట అనగా ఇచ్చినట్లుగా మీ విశ్వాసమును కాపాడుకున్నటకు ఆయన ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనకు పౌలు కనబడుతున్నాడు. విశ్వాసమును కాపాడుకున్నటకు తాను అర్పించుకున్నాడు. విశ్వాస యాగములో నియమము, శ్రద్ధ చాలా అవసరం. పౌలు ఈ యొక్క విధానాన్ని, ఈ యొక్క వైఖరిని కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. విశ్వాస యాగము అనగా నీ విశ్వాసము నుండి అనగా సత్యము నుండి తొలగిపోకుండా ఉండడం. అది విశ్వాస యాగం అంటే. విశ్వాసము నుండి తొలగిపోకుండా, సత్యము నుండి తొలగిపోకుండా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, అక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో నెబుకద్నెజరు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రతిమకు వారు నమస్కారం చేయమని వారు నిరాకరించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. తమ యొక్క విశ్వాస విషయంలో వారు రాజీ పడనటువంటి స్వభావాన్ని, రాజీ పడనటువంటి వైఖరిని, ఏ దేవుని యందు వారు విశ్వాసం ఉంచారో ఆ దేవుని యొద్ద నుండి తొలగిపోనటువంటి ఆ యొక్క నిశ్చయత మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నప్పుడు, అపోస్తలుడైనటువంటి పౌలు ఏ క్రీస్తు కొరకైతే తన జీవితమును సమర్పించుకున్నాడో, ఏ సువార్త కొరకైతే తన ప్రాణమును సైతము లెక్క చేయకుండా దేవుని యొక్క పరిచర్యలో మరింత ముందుకు కొనసాగడానికి స్థిర నిశ్చయత కలిగి ఉన్నాడో, తన ప్రాణమునకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసి యెరూషలేములో తనను బంధించబోచున్నారని, తనకు మరణశిక్ష విధించబోచున్నారనేటువంటి సంగతిని ఎరిగినటువంటి వాడై కూడా సువార్త విషయంలో రాజీ లేని పోరాటము పోరాడి ఉన్నాడు. విశ్వాస యాగమును ఏ రీతిగా అయితే తను జరిగిస్తూ కొనసాగిస్తూ తన విశ్వాసమును, దేవుని వాక్యము పట్ల తన కనుపరిచినటువంటి విధేయతను చివరి వరకు నిలవబెట్టుకుని ఉన్నాడు. అటు రీతిగా మనం ఉండవలననేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అనేకులు తమ యొక్క విశ్వాసమును విడిచిపోతున్నారు. అనేకులు సత్యములో నుండి తొలగిపోతున్నారు. సత్యములో నుండి తొలగిపోయి కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలము వచ్చుచున్నది అని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేశాడు. అది వచ్చే ఉన్నది అంటున్నాడు. ఈ దినాల్లో మరింత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటింపనటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం. అయితే ఏ ఉపదేశ క్రమమునకు మనలను మనము అప్పగించుకున్నామో దానికి హృదయపూర్వకంగా
లోబడినటువంటి వారమై దాని యందు స్థిరముగా బలముగా నిలువబడవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనమును మనం చూద్దాం. 4వ అధ్యాయము మొదటి వచనం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలనను మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు, విశ్వాసములో నుండి తొలగిపోతున్నారు. ఇదే 2వ పత్రికను చూద్దాం. చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 2 నుండి 5 వచనములు. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అంటున్నాడు. ఇన్ని భయంకరమైనటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి మనుషుల మధ్యన మనం జీవిస్తున్నాం. అలాంటి సమయంలో కూడా మన విశ్వాసమును స్థిరముగాను బలముగాను కాపాడుకొని దేవునికి మళ్ళీ మనము సంపూర్తిగా అప్పగించుకున్నటకు నిరంతరము ప్రయాసపడాలి. పౌలు అదే అంటున్నాడు, విశ్వాస యాగముగా పానార్పణముగా నేను పోయబడుతున్నాను. పానార్పణముగా దేవునికి నన్ను నేను అర్పించుకుంటున్నాను. అట్టి రీతిగా మీరును ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పౌలు జీవించినటువంటి దినాల్లో మనుషులు ఎలా ఉండేవారు? రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 28 నుండి 32 వచనములు మనం గమనించినట్లయితే 28 నుండి 32 వచనాలు. మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. అనేకులు ఈ దినాల్లో ఇలాంటి వైఖరినే కలిగి ఉన్నారు. తమ యొక్క విశ్వాసమును విడిచిపెట్టి తమ యొక్క విశ్వాసమును సాధన చేయక ఉన్నట్లయితే దేవుని కార్యములు యందు అశ్రద్ధను కనుపరిచి ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల విషయంలో నిర్లక్ష్య వైఖరిని కనుపరిచి ప్రార్థన విషయంలోనూ దేవుని యొక్క వాక్య ధ్యాన విషయంలోనూ సంఘముగా కూడుకునేటువంటి విషయంలోనూ సంఘ సంబంధమైనటువంటి కార్యక్రమములు పాల్గొనేటువంటి విషయంలోనూ వారి యొక్క విశ్వాసము బలపడేటువంటి కార్యముల్లో వారు చేసేటువంటి విషయంలోనూ నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నట్లయితే అలాంటి వారికి దేవుడు ఏమిస్తాడంటే ఇక్కడ భ్రష్ట మనసునకు వారిని అప్పగిస్తాడంట. తర్వాత అంటున్నాడు చూడండి, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని. సమస్తమైనటువంటి వారి హృదయాలు దేంతో నింపబడతాయంటే దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత. 3 సంగతులు చెప్తున్నాడు. అనగా నీతికి వారు విరోధులై ఉంటారు, సత్యమును వారు వినడానికి ఇష్టపడరు, వారి హృదయంలో దుష్టత్వము నిండుకొని ఉంటుంది కనుక వారి యొక్క ఆలోచనలు, వారి మనస్సు, వారి యొక్క ఉద్దేశము దుష్టమైనటువంటి తలంపులు కలిగి ఉంటుంది. 3వదిగా అంటున్నాడు లోభత్వము, అనగా స్వార్థము, తమ కొరకే సమస్తమును ఉంచుకోవాలని, దేవునికి కానీ ఇతర సహోదరులకు కానీ సహాయము చేయుటకు వారు ఎట్టి ఆసక్తిని కనుపరచరు కనుక లోభత్వముతో వారు నిండి ఉంటారు. ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైతిరి. వీరందరూ ఇంత భయంకరమైనటువంటి గుణలక్షణాల వైపు తమ యొక్క మనస్సును తిప్పివేసుకుంటారు. విశ్వాస యాగములో నిర్లక్ష్యతను కనుపరిచేటువంటి వారు.
ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఎంత భయంకరం, ఎంత భయంకరమైనటువంటిది. క్రైస్తవులైనటువంటి వారు విశ్వాస యాగము చేయవలసినటువంటి వారే ఉన్నారు. అనగా వారి యొక్క విశ్వాసీతి యందు స్థిర నిశ్చయత, వారి యొక్క విశ్వాసమునందు స్థిర నిశ్చయత కలిగినటువంటి వారే ఉన్నారు. దేవునికి ఇష్టమయ్యేటువంటి విశ్వాసమును వారు కలిగి ఉండాలంటున్నాడు. దేవునికి అంగీకారమైనటువంటి విశ్వాసం, వాక్యము తెలియజేసేటువంటి విశ్వాసం వారు కలిగి ఉండాలి. అలాగూ లేనట్లయితే దేవుని దృష్టికి అసహ్యులుగా ఉంటారనేటువంటి సంగతిని మనము గ్రహించగలుగుతున్నాము ఆయన యొక్క వాక్యం ద్వారా. ప్రియులారా, ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క అర్పణను స్వీకరించిన తర్వాత ఆ మనుష్యుడు క్రీస్తుని పొందినటువంటి అనుభూతిలోనికి, ఆ యొక్క అనుభవములోనికి రావాలి. పౌలు అంటున్నాడు అన్యోన్య సహవాసము కలిగి ఉండాలని. అన్యోన్య సహవాసం అనగా అన్ని విషయములలోనూ ఆయనతో చక్కటి సంబంధమును కలిగినటువంటి వాడై, ప్రతి విషయములోనూ క్రీస్తులో తను ఏకమగుటకు దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప మేలును జ్ఞాపకం చేసుకుని అన్ని విషయములలోనూ దేవునికి అంగీకారయోగ్యముగా జీవించడానికి ప్రయాసపడాలి. అట్టి రీతిగా జీవించడానికి నిరంతరము సిద్ధపడాలి. అట్టి రీతిగా జీవించడానికి సిద్ధపడనట్లయితే దేవునికి అంగీకారముగా అతడు జీవించలేడు. ప్రియులారా, ఒక యాగముగా మనల్ని మనం అర్పించుకోవాలనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవునికి నిరంతరము స్తుతి యాగము చేయాలి. మన నోటిలో నుండి నిరంతరము ఆయన యొక్క స్తుతి కీర్తనలు, నిరంతరము ఆయన యొక్క నామ ఘనత బయలు వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, అది మనము జీవించేటువంటి జీవితములో నుండి రావాలి. అనగా కృతజ్ఞతతో కూడినటువంటి జీవితము. రెండవదిగా శరీర యాగము, సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. మనలో ఉన్నటువంటి జారత్వము కానీ, వ్యభిచారము కానీ, దొంగతనము కానీ, అబద్ధము కానీ, స్వార్థము కానీ, లోభము కానీ, ఇంకా దుష్టత్వము కానీ, దుర్నీతి కానీ ఏది ఉన్నప్పటికీ దేవునితో అవి మనలను దూరం చేస్తూ ఉన్నాయనేటువంటి సంగతిని ఎరిగినటువంటి వారమే దేవునికి అంగీకారయోగ్యముగా జీవించడానికి పరిశుద్ధతను సాధన చేస్తూ ఉండాలి. మూడవదిగా విశ్వాసయాగము. మన విశ్వాసము పట్ల స్థిర నిశ్చయత కలిగినటువంటి వారమై, స్థిరమైనటువంటి బలమైనటువంటి విశ్వాసము కలిగి సత్యమందు స్థిరముగా నిలవబడినటువంటి వారమై దేవునికి అంగీకార యోగ్యముగా మనము జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగూ జీవించినట్లయితే దేవుడు మన కొరకు చేసినటువంటి వాగ్దానములను మనము స్వతంత్రించుకుంటాం. ఈ లోకములో దేవుడు మనకు ఏవైతే ఆత్మ శరీర సంబంధమైనటువంటి అభివృద్ధిని దయచేయనై ఉన్నాడో దాన్ని మనకు దయచేస్తాడు. అయితే వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి. అందుకనే యోహాను గాయునకు రాస్తూ, యోహాను రాసినటువంటి 3వ పత్రిక అంటున్నాడు, ప్రియుడా, నీవు నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ అభివృద్ధి చెందుచున్నావని ఎరిగి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి జీవితములో మనము అభివృద్ధి చెందుతామో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును మనము జీవించడానికి ఎప్పుడైతే నిరంతరము సాధన చేస్తూ ఉంటామో,
దేవునికి అంగీకార యోగ్యముగా జీవించడానికి ఎప్పుడైతే నిరంతరము మనల్ని మనము నలుగుగొట్టుకుంటూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు మనకు ధారాళముగా దయచేయబడతాయి. ఆ ఆశీర్వాదములను మనమందరమును సంపాదించుకున్నటకు నిరంతరము ప్రయాసపడాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. అలాగనే దేవుని యొక్క ఆశీర్వాదములు ఈ లోక సంబంధమైనటువంటివి, మరి విశేషముగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అనగా ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత దేవునితో నిత్యము సహవాసము చేసి నిత్యము సంతోషములో ఉండేటువంటి ఆ యొక్క గొప్ప స్థితిని, ఇంకను ఆ స్థితిని గూర్చి ఎరగనటువంటి వారు చేసినటువంటి పాపములను బట్టి ఇంకనూ కూడా క్షమాపణ పొందనటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి అవకాశం ఏమిటంటే, నేడు అనబడు సమయం ఉండగానే మీ పాపములను మీరు ఒప్పుకొనండి. మీరు ఈ యొక్క వాక్యమును వినట్లయితే ఈ వాక్యమును బట్టి మీరు గ్రహించాల్సినటువంటి సంగతి ఏమై ఉన్నదంటే, దేవుడు పాపుల యొక్క మొరలను ఆలకించడు. పాపుల యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించడు. దేవుని మనుషుల యొక్క ప్రార్థనలు ఆలకించాలంటే మనుషుడు నీతిమంతుడిగా చేయబడుట చాలా అవసరం. యెషయా గ్రంథంలో అంటున్నాడు, రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు అంటున్నాడు. దేవునికిని మానవునికిని అడ్డుగోడుగా ఉన్నది పాపము. పాపము ఉన్న చోట దేవుడు సహవాసము చేయడు, దేవుడు నివసించడు. కనుక పాపమును తీసివేసుకొనుటకు మనుషునికి దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేశాడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆయనను తాను సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతున్నారో వారు పరిశుద్ధుల సమూహములోనికి చేర్చబడుతున్నారు, యాజకులుగా చేయబడుచున్నారు. యాజకులుగా చేయబడినటువంటి అటు మనుషులు యాజకులుగా ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుటకు దేవుడు వారికి ఆధిక్యతను దయచేయబోతున్నాడు. ఒకవేళ ఈ యొక్క ఆధిక్యతను నీవు ఇంకా నువ్వు సంపాదించుకొనకపోయినట్లయితే, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడకపోయినట్లయితే, నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మీకు వాక్యమును గురించి ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నట్లయితే, ఒకడు ఎలాగో రక్షించబడాలి, పాపం అనగా ఏమిటి, నేను ఎలా రక్షించబడగలను, నీతిమంతుడిగా నేను ఎలాగ తీర్చబడగలను అనేటువంటి ప్రశ్నలు ఇంకా ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్స్ కింద వస్తున్నాయి. లేనట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమును మీరు సంప్రదించండి. అక్కడ ఉన్నటువంటి సువార్థికులు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ మీకు తప్పకుండా సహాయం చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అంగీకార యోగ్యముగా జీవించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క తరుణమును, ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత నిత్యమైన సంతోషములో దేవునితో పాటు ఉండేటువంటి ఆ యొక్క గొప్ప మహాస్థితిని మీరెవరూ జారి విడుచుకోకూడదని ప్రభు పేరట నేను మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఇంతవరకు విన్న మీ అందరికీ మా యొక్క వందనములు మేము తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ కుమారు నామంలో తండ్రి ప్రార్థన ద్వారా ఈ రీతిగా మీ యొక్క కృపా సింహాసనమును మేము సమీపించి మా ప్రభా మీకు స్తుతులు చెల్లించుటకును, మీ యొక్క పరిశుద్ధ జనముగా మీ యొక్క సొత్తుగా తండ్రి ఈ దినమున ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకున్నటకును మీరు మాకు ఇచ్చినటువంటి తరుణమును బట్టి వందనాలు. మా దేవ మా ప్రభా, భయంకరమైనటువంటి దినముల్లో మేము జీవించుచున్నప్పటికీ మీ యొక్క కృప అనే కంచెను మా చుట్టూ వేసి ఈ యొక్క కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని కాచి కాపాడుచు నిత్యము తండ్రి మీ నామమునకు మేము కీర్తి తెచ్చువారముగా, మీ నామమును ఘనపరచువారముగా, మీ రెక్కల నీడన మేము భద్రపరచబడుచు మా నాయన సజీవులుగా లెక్కించబడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన మా దేవా, ఉదయకాలం ఆరాధనలో ఆయా భాగంలో మీరుండి మిమ్మల్ని మీరు మహింపరచుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి.
మా తండ్రి మా నాయన మీ కుమారుని యొక్క మరణమును, సమాధిని, పునరుద్ధానమును మేము జ్ఞాపకం చేసుకుని, మా ప్రభా ఆయన మా కొరకు చేసినటువంటి బలియాగమును గూర్చి తండ్రి నా నాయన మేము ఆలోచన చేసి మా హృదయములు మీ తట్టు తిప్పి తండ్రి నిరంతరము తండ్రి మా ప్రభా ఆ యొక్క గొప్ప బలియాగమును మా యొక్క మనస్సుల్లో బలముగా మేము నాటుకొనగలుగుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క తరుణమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన మా ప్రభు, అలాగనే మీ వాక్యమును ధ్యానము చేసి మా పట్ల మీ చిత్తం ఏమై ఉన్నదో, ఎట్టి రీతిగా మమ్మను మేము మీకు అర్పించుకొనవలసినటువంటి వారమై ఉన్నామో మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేవ మా నాయన, ఈ సమయంలో ప్రత్యేకంగా విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనము కాకుండా వాక్యానుసారముగా మమ్మను మేము సరిచేసుకొని నడుచుకునిలాగున మీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. మా దేవ మా ప్రభు, మా యొక్క స్థానిక సంఘమును దీవించండి. సంఖ్యలోనూ ఆత్మీయతలోనూ మీరు వర్ధిల్లింప చేయమని వేడుకొంచున్నాం. ఈ దినాల్లో మేము సమాజముగా కూడుకోలేకపోవచ్చున్నప్పటికీ మీ చిత్తమైనట్లయితే తండ్రి ఈ యొక్క వైరస్ను మా యొద్ద నుండి తొలగింపజేసి మేమందరమును మరలా తిరిగి కూడుకొని మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి మేము సంతోషించగలుగుటకు మీ కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మా సంఘస్థుల్లో ఉన్నటువంటి ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలు ఏమై ఉన్నదో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైనట్లయితే వారి యొక్క అవసరతలను తీర్చి మా ప్రభా వారి యొక్క ప్రాణములను తెప్పరలు చేయమని వేడుకొనుచున్నాం. పసిపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు మేము ప్రార్థన చేయించున్నాం. తండ్రి మీ కృపను మీ కటాక్షమును వారికి దయచేయండి. మరి విశేషముగా అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి వారిని బట్టి మేము ప్రార్థన చేయించున్నాం. మా నాయన మీ యొక్క సహాయమును వారికి అనుగ్రహించి వారి ఆరోగ్యమును మీరు కుదుటపరిచి తండ్రి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు వారికి దయచేయండి. మా నాయన అలాగనే తండ్రి శస్త్రచికిత్స చేసుకొని కుదుటపడిచి మరి తండ్రి కోలుకొనుచున్నటువంటి సత్యను బట్టి మా సహోదరుని బట్టి మేము ప్రార్థన చేయించున్నాం. ఆమెకు మీరు తోడేయండి, బలపరచండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును బలమును మీరు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవ మా ప్రభా, మా యొక్క యవనస్తులను బట్టి మాకు ఇచ్చినటువంటి బిడ్డల పసిపిల్లలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క బలమైనటువంటి సాధనములుగా మీరు వారిని వాడుకోనండి. రాబో దినముల్లో సంఘమునకు వారు స్తంభములుగా ఉండగలుగుటకు మా నాయన సత్యమందు వారు స్థిరపరచబడి విశ్వాసములో దినదినము వారు ఎదగగలిగేటువంటి తరుణమును దయచేయమని వేడుకొంచున్నాం. ఉద్యోగస్తులను వ్యాపారస్తులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా దేవ మా ప్రభా, అలాగనే తండ్రి ఈ దినమును ఎక్కడైతే ఆయా ప్రాంతంలో సత్యారాజన జరుగుతూ ఉన్నదో మా నాయన అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యను ప్రయాసపడుచున్నటువంటి స్వార్థికులను సంఘమును మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మా దేవ మా ప్రభా, మేము తండ్రి మీ యొక్క వాక్యమును అనేకులకు ప్రకటించుటకు అనేకులను రక్షణ మార్గంలో నడిపించగలిగేటువంటి మార్గములను మీరు మా కొరకు సరళం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేశము కొరకు మా రాష్ట్రము నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా నాయన ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ను బట్టి మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. మీ చిత్తమైనట్లయితే ఈ యొక్క వైరస్ను తొలగింపు చేయండి. మా నాయన ఈ యొక్క వైరస్ను బట్టి మనుషులందరూ తండ్రి నా నాయన మీ వైపు తిరగగలుగుటకు తండ్రి మా నాయన సమస్తమును మీ యొక్క ఆధీనంలో ఉన్నదని వారు ఎరిగినటువంటి వారై మా తండ్రి మీ వైపు తిరిగి మీ తట్టు చూచుచు మీ అందు విశ్వాసము కలిగినటువంటి వారై వారు నడుచుకున్నటకు మీ కృపను దయచేయండి. ఘనమైన మా ప్రభా, మా యొక్క నాయకుల నిమిత్తమై మేము ప్రార్థన చేయించున్నాం. మా యొక్క నాయకులను దీవించండి, వారికి తగినటువంటి జ్ఞానమును దయచేయండి, చక్కటి పరిపాలన అందించగలిగినటువంటి సామర్థ్యమును మీరు వారికి దయచేయండి. వారి యొక్క కుటుంబములను దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. మెట్టుకు తండ్రి మా నాయన ఈ యొక్క నూతన వారమును మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారం మొదలుకొని వారాంతం వరకు తండ్రి మీరు మాకు తోడయండి. మరొక పరిశుద్ధ దినమును సంతోషంతో మేము మిమ్మల్ని ఆరాధించి స్తుతించి ఘనపరిచేటువంటి తరుణమును మీరు మాకు దయచేయమని ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ మా యొక్క వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.